సంజయ్ గారు సాయం ఎక్కడో పోయింది కానీ సంజయ్ లేడు, సాయం లేదు. ఎందుకన్నా ఇప్పుడు ఎంకన్నా కనిపించడం కాబట్టి ఇంకా అర్థం కూడా చెప్తున్నా. ఓకే ఓకే షూర్ అండి. ఎస్ నెక్స్ట్ ముందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. సో ఏదైతే హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరిగిందో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో కూడా దానికి సంబంధించి సరే తర్వాత ఏదైతే మృతుడి కుటుంబానికి సంబంధించి కూడా పరిహారం ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తుంది. ప్రజల నుంచి ఒక రకంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మరికొంతమంది నుంచి కూడా వ్యతిరేకత భావం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంచెం సిస్టమ్ నమ్మకం తగ్గుతుందా అన్న ధోరణి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం జయరాం గారు చెప్పినట్లు కూడా ఎన్కౌంటర్లు చేసుకుంటూ వెళ్తే కూడా నిజంగానే చాలా మంది లిస్ట్ వస్తుంది కరడు కట్టిన నేరస్తులకు సంబంధించి. వాళ్ళ విషయంలో కూడా ఇలాంటి ఇన్స్టాంట్ జస్టిస్ కావాలన్న ఒక డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి ఏంటి బీఆర్ఎస్ కూడా ఇదే ధోరణితో ఉందా? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఇద్దరికి అందరికి కూడా జీ న్యూస్ చూస్తున్నటువంటి తెలుగు వీక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటి నమస్కారం అండి. చెప్పండి. జరిగినటువంటి సంఘటన అనేటువంటిది ఏంటంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసింది. అయ్యో పోలీసు వాళ్ళకే రక్షణ లేదు, రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తులకే రక్షణ లేకుండా పోతే మరి ఈ సమాజం ఎటుపోతుంది అనేటువంటి పెద్ద ఆలోచన. దాన్ని ప్రభుత్వాన్ని అంటే వాస్తవానికి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కూడా తూలనాడేటువంటి పరిస్థితి. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న కానిస్టేబుల్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోతే మరి రేపు పొద్దున మీరు ఈ సొసైటీని ఎట్లా రక్షిస్తారు, ఎవరిని రక్షిస్తారు అనేటువంటి. సరే అది ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది నిజామాబాద్ లో రియాజ్ అరెస్ట్ అయిండు అంటే నేను అన్న ఇంట్లో 1 hour లో వీడిని ఎన్కౌంటర్ చేస్తారని కూడా చెప్పి. అంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసినటువంటి విషయాలు. సరే ప్రభుత్వం చెప్పొచ్చు వాడు గన్ను లాక్కున్నాడు, అదేదో పేలిపోయింది, ఆ తర్వాత వాడిని పేల్ చేసిండ్రు, లేకపోతే ఇంకా చాలా మంది చనిపోతుండే అని. అయితే ఈ జస్టిస్ అనేటువంటిది తాత్కాలిక ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి సమాజంలోని ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేసేటువంటి ప్రక్రియగా దీన్ని చూడాలి. కాకపోతే ఈ కారణాలు ఎందుకు ప్రభుత్వాలు వెతుక్కుంటలేవు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. వాస్తవాన్ని ఇట్లాంటి సంఘటనలు దారి తీయడానికి, సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు ఏర్పడడానికి పోలీస్ స్టేషన్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైనటువంటి న్యాయం జరగాలి. నిన్న పెద్ద చర్చ జరిగింది సమాజంలో. నిజంగా అంటే చనిపోయే అతన్ని ఎన్కౌంటర్ జరిగేంత వరకు పోలీస్ పైన సింపతి, సమాజం పట్ల అయ్యో ఎట్లా భద్రత ఎట్లా అని మాట్లాడినటువంటి ఈ ప్రజలే ఇందులో కొంతమంది లౌకికవాదులు, లేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షకులు, ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడే మాట ఏంటంటే నిజంగా భారతదేశంలోని చట్టాలు ఇట్లా లేవు కదా, పట్టుకొని న్యాయస్థానానికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చట్టానికి న్యాయస్థానానికి అప్పజెప్తే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు లోబడి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అని. కానీ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్ సొసైటీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉంటది. ఇది ఓపెన్ గా అందరికి తెలిసిందే. ఇది ఎట్లా జరిగింది ఎన్కౌంటర్ అని సరే వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారు ఇచ్చినటువంటి దాంతోని అందరు సంతృప్తి కూడా చెందవచ్చు. ఇప్పుడున్నటువంటి ఆగ్రహాలు ఏదైతే అతని మీద వ్యక్తిగతంగా అతను 60, 40, 30, 20 అయితే ఉండి ఉంటాయి అతని పైన. ఎందుకంటే మాధ్యమాలలో 40 అని వచ్చింది, కొంతమంది 60 అని కూడా చర్చ జరిగింది. ఇప్పుడు మా బ్రదర్ చెప్పిండు, జయరాం గారు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక సంఘటన చెప్పిండు, ఒక దళితునికి జరిగినటువంటి సంఘటన చెప్తే ఆయన పాపం సుప్రీంకోర్టు దాకా పోయిండు, అయినా ఆయనకు న్యాయం జరగలేదు. అంటే చూడండి, అంటే సమాజంలో పేదవాళ్ళకి కూడా న్యాయం జరగాలి అనేటువంటిది ఈ సమాజం కోరుకుంటుంది బలంగా. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్తున్న ప్రకారం అంటే నార్మల్ ప్రజల విషయానికి వస్తే ఒకలాగా, పోలీసుల విషయానికి వస్తే ఒకలా ప్రవర్తిస్తున్నారు. అదే కదా ఇప్పుడు డెఫినెట్ గా నిన్న నేను ఒక ఇన్సిడెంట్ చదివిన ఎక్కడనో 5 లక్షల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే కొడుకు డంకన్ డ్రైవ్ లో పట్టుడు పడితే 5 లక్షల రూపాయలు తీసుకొని వారిని విడిపించిండంట. అంటే అధికారం ఎవరి చేతులలో ఉంటే, అధికారం ఎవరి చుట్టమై తిరుగుతూ ఉంటే, చట్టం ఎవరి చుట్టమై తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ఘోరాలు చేసినా కూడా తప్పించుకోవడానికి ఈ దేశంలో పరిస్థితులు ఉంది.
కరడుగట్టిన తీవ్రవాదులను అంతర్జాతీయ నేరస్తులను కూడా భారతదేశం కొన్ని రోజుకు లక్షలు పెట్టి మేపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఎన్కౌంటర్ చేయలేదనే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్కౌంటర్ ని విమర్శిస్తే గతంలో మీ హయాంలో కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. దానికి కూడా నేను విమర్శించినట్టు నా మాటల్లో విమర్శ లేవు. నేను విమర్శించట్లే. ఐఎమ్ నాట్ ప్రభుత్వాన్ని నేను తప్పుపట్టలే. ఈ ఎన్కౌంటర్ పట్ల ప్రజల ఆలోచన, ప్రజలకున్నటువంటి ప్రజల మదిలో మెదిలే ఆలోచనల గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఈ సమాజంలో దాపురిస్తున్నాయి అంటే శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నా. ఈ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయినాయని మాట్లాడుతున్నా. ఈ రోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందని మాట్లాడుతున్నా. మీరు చూడండి, ట్రాఫిక్ కూడా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పిల్లలు ముగ్గురు స్వేచ్ఛగా నెంబర్ ప్లేట్లు లేకుండా వెహికల్స్ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మా ప్రభుత్వంలో ఇట్లా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భయపడరు జనం. వాస్తవానికి తప్పు చేయాలంటే మనిషి భయపడ్డాడు, ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లాంటి ప్రభుత్వాన్ని ఒక క్రమశిక్షణ గాడిలో పెట్టినటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ గురించి కూడా ప్రస్తావన తెచ్చిరు జయరాం గారు. దాన్ని కూడా మనం కాదనలేము. దాన్ని కూడా ఎన్హెచ్ఆర్సీ నుంచి ఇంకా కేసులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులకు ఉన్నాయి. ఆనాడు ప్రజాగ్రహం మనం చూసినాం. ఢిల్లీలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు పట్టి లేదు, పరువు లేదు, ఏదేందో మాట్లాడింది. సరే, ఆ తర్వాత ఆకాశానికి ఎత్తుకున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మనం చూసినాం. అంటే టు బ్యాలెన్స్ ద సొసైటీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా ప్రభుత్వాలు జాగరూకతతో మెరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నిరంతరం నిఘా